వెల్కమ్ టు రాజనీతి. తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన తర్వాత ప్రతి ఏటా జరిగే తెలుగుదేశం పార్టీ పండుగ ఈసారి కడప గడ్డ మీద జరగబోతోంది. పార్టీ ఏర్పాటు చేశాక తొలిసారిగా కడపలో మహానాడు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జన్మదినం మే 28వ తారీఖు కాబట్టి ఆ సందర్భంగా మహానాడు నిర్వహించడం అనేది ఎన్టీ రామారావు గారి హయాం నుంచే మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా ఒక చోటకి చేరటం, ఒకరినొకరు కలుసుకోవటం, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు మీద చర్చలు జరపటం, రాష్ట్రంలో సమస్యల మీద చర్చలు జరిపి తీర్మానాలు చేయటం, చివరి రోజు బహిరంగ సభ, వీటితో 3 రోజుల కార్యక్రమం ముగుస్తుంది. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో, ఈ మహానాడు కార్యక్రమంలో చాలా ఆసక్తికరంగా అప్పట్లో ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు చాలా ఆకట్టుకునే విధంగా ఆసక్తికరంగా మహానాడు నిర్వహించేవారు. సినిమా కళాకారులు వచ్చేవాళ్ళు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉండేవి, రక్తదాన శిబిరాలు, భోజనాల ఏర్పాట్లు, ఫోటో ప్రదర్శనలు, ఇట్లా చాలా ఉండేవి. కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా వచ్చేవాళ్ళు, 3 రోజుల పాటు ఉత్సాహంగా పాల్గొనేవాళ్ళు. ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఈ రకంగా మహానాడు నిర్వహించడం అనేది ప్రతి సంవత్సరం అది టీడీపీకే సాధ్యం. తొలి మహానాడు తెలుగుదేశం పార్టీ తొలిసారిగా అధికారంలోకి వచ్చి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1983 మే 26, 27, 28 తేదీల్లో విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమానికి అప్పట్లో జాతీయ నేతలందరినీ ఆహ్వానించారు ఎన్టీ రామారావు గారు. ఎల్కే అద్వానీ గారు, జగ్జీవన్ రామ్ గారు, చంద్రరాజేశ్వరరావు గారు, ఫరూక్ అబ్దుల్లా గారు, రామకృష్ణ హెగ్డే గారు, శరద్ పవార్ గారు, వీళ్ళంతా కూడా ఆ రోజున మహానాడుకు హాజరయ్యారు. అప్పట్లో మహానాడు నిర్వహించినప్పుడు ఎన్టీఆర్ గారు జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర పక్ష నాయకులందరినీ కూడా పిలుస్తూ ఉండేవారు. 1988లో విజయవాడలో కృష్ణానది తీరంలో నిర్వహించిన మహానాడు అన్ని మహానాడుల కంటే హైలైట్ అన్నమాట. చాలా అద్భుతంగా నిర్వహించారు. మధ్య మధ్యలో కొన్ని సంవత్సరాలు స్కిప్ చేశారు. కొన్ని రకరకాల కారణాలు, ఎన్నికలు కావచ్చు, సంక్షోభాలు, కరోనా వంటి కారణాల వల్ల కొన్నిసార్లు స్కిప్ చేశారు. 1985లో లేదు, 91లో లేదు, 96లో లేదు, 91లో కూడా ఎన్నికలు, రాజీవ్ గాంధీ హత్య ఇవన్నీ జరిగినాయి అనుకుంటా. అలాగే 96లో ఆగిపోయింది సంక్షోభం కారణంగా, తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన సంక్షోభం. 2004లో ఎన్నికల కారణంగా ఆగిపోయింది, 2019లో ఎన్నికల కారణంగా ఆగిపోయింది, 2020లో కరోనా కారణంగా, అలాగే మొన్న 24లో కూడా ఎన్నికల కారణంగా మహానాడు నిర్వహించాల. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన జరుగుతున్న సమయంలో కరోనా పరిస్థితులన్నీ కూడా పూర్తిగా పోయిన తర్వాత 2022లో ఒంగోలులో మహానాడు నిర్వహించారు. ఆ మహానాడు టర్నింగ్ పాయింట్గా చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీకి. అంచనాలకు మించి సక్సెస్ అయింది. ప్రభుత్వం అసలు కోఆపరేట్ చేయాల, పైగా ఆంక్షలు పెట్టింది. ఎక్కడా వీళ్ళకు ఒక ఆర్టీసీ బస్సు ఇవ్వాల. ప్రైవేట్ బస్సులు తీసుకుందామంటే రవాణా శాఖ అధికారులతో వాళ్ళని బెదిరించి ప్రైవేట్ బస్సులు ఇవ్వకుండా చేశారు, స్కూల్ బస్సులు ఇవ్వకుండా చేశారు. అయినా కూడా ఎక్కడెక్కడి నుంచి, శ్రీకాకుళం నుంచి, అనంతపురం నుంచి సొంత వాహనాలు వేసుకొని మహానాడుకు వచ్చి సక్సెస్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత, ఆ కక్ష, ఇదంతా కూడా ప్రజల్లో ఉన్న ఆ కసి, ఇదంతా కూడా ఆ మహానాడు సక్సెస్ వెనక కారణం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు మహానాడుకు ముందుగా ఒక గ్రౌండ్ అనుకున్నారు. ఆ గ్రౌండ్లో ఏర్పాటు చేద్దాం అనుకుంటే చివరి నిమిషంలో పర్మిషన్లు రద్దు చేశారు, ఇవ్వమని చెప్పేశారు. దాంతో ఒంగోలు సమీపంలో కొంతమంది, సమీప గ్రామంలో రైతులు కొంతమంది వచ్చి స్వచ్ఛందంగా మా పొలాల్లో మీరు మహానాడు పెట్టుకోండి, ఖాళీగానే ఉన్నాయని చెప్తే ఆ పొలాల్లో నిర్వహించారు మహానాడు. అద్భుతంగా సక్సెస్ అయింది. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని కేడర్లో కలిగించింది ఆ మహానాడు. ఆ తర్వాత పొలాలు ఇచ్చినందుకు రైతుల మీద కక్ష సాధింపు చర్యలకు కూడా పాల్పడ్డారు వైసీపీ ప్రభుత్వంలో. వైసీపీ నాయకులు వాళ్ళ పొలాలు, ఏ పొలాలు అయితే ఇచ్చారో ఆ పొలాలను కబ్జా చేశారు, డూప్లికేట్ డాక్యుమెంట్స్తో, ఫోర్జరీ డాక్యుమెంట్స్తో. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ కుటుంబ అడ్డా, 30 ఏళ్లుగా వైఎస్ కుటుంబ అడ్డాగా ఉన్న కడప జిల్లాలో, కడపలో నిర్వహిస్తున్నారు మహానాడు. దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈసారి మహానాడులో నారా లోకేష్ మార్క్ కనపడుతుందని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ పండుగైన మహానాడుని గతానికంటే భిన్నంగా నిర్వహించాలి, పార్టీ ప్రస్తుత భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పార్టీ కొత్త రక్తాన్ని ఎక్కించడం, పార్టీని పరుగులు పెట్టించేందుకు అవసరమైన మార్పులు చేర్పులు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఒక 6 అంశాలను ఈ మహానాడులో ప్రతిపాదించబోతున్నట్టు లోకేష్ గారే ప్రతిపాదించబోతున్నట్టు చెప్తున్నారు. అందులో మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలని, తెలుగువారిని మరింత ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలని నారా లోకేష్ భావిస్తున్నారు. తెలుగువారు ఎక్కడున్నా, ఏ రంగంలో ఉన్నా నెంబర్ 1గా ఉండాలి, నెంబర్ 1గా ఎదగాలి అనే లక్ష్యంతో నా తెలుగు కుటుంబం అనే ఐడియాలజీని ప్రతిపాదిస్తున్నారు. రెండోది స్త్రీ శక్తి. మహిళా సాధికారిత, మహిళా శక్తిని చాటే విధంగా
ఈ స్త్రీ శక్తి పేరుతో మహిళలకు చేదోడుగా ఉండేట్టు ఒక ప్రణాళిక రూపొందించబోతున్నారు. పేదలకు సేవ, సోషల్ రీఇంజనీరింగ్ అనేది 3వ పాయింట్. తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన తర్వాతే పేదలకు అన్ని రంగాల్లో న్యాయం జరిగింది. బలహీన వర్గాల అభివృద్ధికి తెలుగుదేశం ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. బలహీన వర్గాలకి రిజర్వేషన్ తెలుగుదేశం పార్టీ కల్పించింది. రాజకీయ సాధికారత తెలుగుదేశం పార్టీ హయాంలోనే, ఎన్టీ రామారావు గారి హయాంలోనే దక్కింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% రిజర్వేషన్ అప్పుడే కల్పించారు. అలాగే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కూడా చంద్రబాబు గారి హయాంలో జరిగింది. సో ఇలా ప్రతి వర్గానికి న్యాయం జరిగేలాగా సోషల్ రీఇంజనీరింగ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇక 4వ పాయింట్ యువగళం. పార్టీలో యువతకు ప్రయారిటీ ఇవ్వటం, యువతను ప్రోత్సహించటం, తద్వారా పార్టీని మరింత వేగంగా ముందుకు నడిపించటం, యువతకు అవకాశాలు సృష్టించటం, ఇవన్నీ కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక 5వ పాయింట్ అన్నదాతకు అండ. ఇరిగేషన్ ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం, సాంకేతికంగా రైతుని బలోపేతం చేయటం, ఆధునిక టెక్నాలజీతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం వంటి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇక కార్యకర్త అధినేత. ఇది 6వ పాయింట్, చివరి పాయింట్. కార్యకర్తలకి ప్రయారిటీ ఇవ్వాలి. ముందు నుంచి కూడా లోకేష్ గారు గతంలో ఎన్టీ రామారావు గారు కార్యకర్తలకు ఎంత ప్రయారిటీ ఇచ్చారో ఆయన కూడా, లోకేష్ గారు కూడా అదే విధంగా ప్రయారిటీ ఇస్తున్నారు. వాళ్ళకి వెన్నుదన్నుగా నిలవటం, వాళ్ళకి చేయూత ఇవ్వటం, ఇలాంటివన్నీ చేయాలని ఒక విధాన నిర్ణయంగా తీసుకోబోతున్నారు. మొత్తంగా ఈసారి ఈ మహానాడులో చాలా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. లోకేష్ కొత్త బాధ్యతలు చేపడతారని, గతంలో జరిగే మహానాడుల కంటే భిన్నంగా ఈ మహానాడు జరగబోతుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. Like, share and subscribe to Rajaniti channel.